హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఈరోజు రేపుల్లో న్యూస్ కానీ దొరకకపోతే ఆకాశంలో పోయే పక్షి గురించి, భూమి మీద నడిచే నత్త గురించి కూడా రాసేటట్టున్నది ఈ సాక్షి పేపర్. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సాగు భూముల్లో మట్టి దందా అంట. డబ్బు ఆశతో లీజుకి ఇస్తున్న భూ యజమానులు రాత్రి వేళల్లో ఇటుక బట్టీలకు భారీగా మట్టి తరలింపు. దీనికి మీకు వచ్చిన నష్టం ఏంది? సాక్షి పేపర్కి సంబంధించిన మీరే డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, దీనికి మీకు వచ్చిన నష్టం ఏంది? అది వాళ్ళ సొంత భూములు, వాళ్ళు తవ్వుకుంటారో ఇంకేం చేసుకుంటారో అది మీకు అవసరం లేని విషయం కదా. దానికి అసలు మీకు ఏం సంబంధం ఉంది? ఏం హక్కు ఉంది? అది వాడికి పవర్ ఆఫ్ పట్టా వాడికి ఉంది. పాస్బుక్ వాడి చేతిలో ఉన్నంత వరకు నువ్వు కాదు, నేను కాదు, ఎవడో మాట్లాడడానికి లేదు. కానీ దాని గురించి కూడా రాస్తారు. మనకి మ్యాటర్ దొరకనప్పుడు ఏదో దాని గురించి కొట్టాలా, పేపర్ ఫిల్ చేయాలా, అది 20 రూపాయలకు 10 రూపాయలకు 5 రూపాయలకు అమ్మాలా. ఇదే పరిస్థితి. మారరా మీరు. ఇంకా అసలు వాళ్ళకి సంబంధించిన మ్యాటర్తో మీకేం పని? వాళ్ళు ఇటుకు అమ్ముకుంటారో లేకుండా ఎవరైనా బూట్స్ పెట్టుకోవడానికి అమ్ముకుంటారో అది మీకు సంబంధించిన విషయం కాదు. అది మట్టి దందా ఎట్లయితుంది? అది ఇప్పుడు వాడికి డబ్బు అవసరం అవుతుంది, వాడు భూమి ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఎక్కడికో ఎందుకయ్యా, నువ్వు భారతీయ సిమెంట్ని మెయింటైన్ చేస్తున్నావు, నీకు డబ్బు అవసరము, వాడికి సిమెంట్ అవసరము, నువ్వు సిమెంట్ వాడికి సప్లై చేస్తే దందా కిందకు వస్తుందా? చెప్పు, దందా కిందకు వస్తుందా? అట్లయితే నువ్వు ఈ రాతలు రాసిన పేపర్ కూడా దందా కిందకే వస్తుంది. నువ్వు చెట్టు నుంచి పేపర్ తీసుకురావాలా, దాని నుంచి ఈ పేపర్ రెడీ చేయాలా, ఇట్లాంటి పనికి మాలిన మ్యాటర్లు రాయాలా. ఇవన్నీ రాయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంకా అదంతా కూడా దందా కిందకే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెమైనా మనకు సెన్స్ అనేది ఉండాలా. అది పని చేయాలి ముందు. మెయిన్ మనం ఇన్ని మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసి నీకు చాలా కంపెనీలు ఉంటాయి, 5-6 ప్యాలెస్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా నీకు విషయ పరిజ్ఞానం లేదు. ఎందుకంటే ఇలాంటి ఎవడైనా రాస్తాడా? మాఫియా అంటే తెలుసా? ఇసుక మాఫియా అది ఎవరికి సంబంధించింది కాదు. అది మాఫియా కిందకు వస్తుంది. మైనింగ్ మాఫియా అది మీరు పర్మిషన్లు తీసుకోకుండా మీరు చేసినట్టు కోకుళ్ళలో ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. అట్లాంటి ఆ లెక్కన ఎత్తుకుంటే అయ్యి మాఫియాలంటే. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నున్నాయో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? లెక్కలేనన్ని ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి వాడేదో బ్రతుకు తెరువు కోసమో వాడి స్థలంకో మట్టును మంచి మట్టు దొరుకుతుందని చెప్పి పొలాలకు వేసుకుంటాడో లేకపోతే ఇటుకలు కోసుకుంటాడో. ఆ ఇటుకు కోసుకోకపోతే నువ్వు 3-4 ప్యాలెస్లు ఎట్టగట్టగలిగినావు? నువ్వు చుట్టూ కంచేసుకోవడానికి ఆ గోడలు కట్టడానికి ఇటుకలేమో కావాలి కదా. ఆ ఇటుకలు యాడ్ నుంచి వచ్చినాయి. మరి ఆ మట్టి నీకు తోలినోడు, ఆ ఇటుక నీకు అమ్మినోడు, వాడు కూడా మాఫియా డానేనా? వాడు కూడా మాఫియా చేసినోడేనా? మరి వాడు మాఫియా చేసినోడైతే వాడి దగ్గర నువ్వు ఇటుకు కొన్నావు, మరి నువ్వెంత మాఫియా డానివే? నేను చెప్పినా కదా, ఇలాంటి రాతలు రాయడం వల్ల మీకు 4-5 టీఆర్పీ రేటింగ్ పెంచుకొని ఒక మూట బియ్యం కొనుక్కొని, మీరు మూట ఏందిలే, మీరు పెద్ద పెద్ద క్వారీలు పెట్టుకొని మీ కథ వేరులే, బాబాయిని లేపేసుకుంటాము, చంపేసుకుంటాము, అవన్నీ మనకు లెక్కలేకరావు. మన దగ్గర చాలా ఆస్తున్నది, లక్షల కోట్లు ఆస్తున్నది. కానీ మాత్రం మింగకుండా ప్రశాంతంగా పనుకోగలిగే దమ్ము మీకున్నదా? లేదు. అలాంటప్పుడు ఎందుకు మనకి ఇట్లాంటి రోడ్ల గురించి మాట్లాడకూడదు సార్? ఇట్లాంటి రోడ్ల గురించి కొంచెమైనా జ్ఞానం ఉండాలా. వాడు టిప్పర్లు పెట్టి అన్యాయంగా ఏం మట్టి తోలడంలే, పక్కనోడు బ్రతకడానికి తోలుతున్నాడు. అన్యాయంగా తోలుతామని మనము టిప్పర్కి 3,000-4,000 తీసుకొని అనవసరంగా ఏరులో ఉన్న ఇసుకను తీసుకొని పోయి ఎవడికి బుద్ధి పుడితే వాడికి గత ప్రభుత్వంలో మనం అమ్మినాము సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలియకపోతే మీ నాయకులను అడగండి, వాళ్ళే చెప్తారు మీకు. బియ్యం దొంగను పక్కన పెట్టుకొని మీరు ఈ రామాయణం అంతా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి టికెట్లు అమ్ముకున్నారు, కల్తీ నెయ్యిని చేసినారు. మీకు ఒకరంతా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా, ప్రజలకు మేలు చేయకుండా ఇన్ని తప్పులు మీ వైపు పెట్టుకొని ఎవరినో ఎత్తు చూపించాలనుకుంటారా? ఇది మీకు కొంచెమైనా బుద్ధి అనిపించిందా? మీకు ఏమైనా తెలుగు ఉండే ఇట్లాంటి రాతలు రాస్తున్నారా? మారండి సార్. ఎక్కడైనా మీరు ఇలాంటి రాతలు రాస్తున్నంత వరకు ప్రజలు కనీసం మీ పేపర్ 2 రూపాయలు కాదు, రూపాయి కమ్మిన టిష్యూ పేపర్ ఆ రేటు కూడా కొనరు దాన్ని, మీరు ఇలాంటి రాతలు రాస్తే. ఇది ఈరోజు మ్యాటరు. మీకు ఖచ్చితంగా నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ నుంచి ఆశిస్తూ ఉన్నది నేనేంటంటే షేర్లు కూడా కాదు, కామెంట్ నేను కావాలనుకున్నా. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.